వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు గురు పౌర్ణమి సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీపీఠం గురువర్యులు లలితా శివకుమార్ స్వామి గురు పౌర్ణమి సందర్భంగా పాదపూజ కార్యక్రమం శ్రీపీఠం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది మహిళలు పాల్గొని పాదపూజ సన్మానము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువుకు పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపీఠం సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. జై వాసవి, జై జై వాసవి. రేపు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువు గారైన శ్రీపీఠం గురువు గారైన శ్రీ లలితా శివకుమార్ స్వామి గారికి శ్రీపీఠం సభ్యులచే ముందస్తు గురు పూజ కార్యక్రమం ఈ పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో జరుగుతుందండి. ఈ కార్యక్రమం జరుపుకున్నటకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. సోమవారం శ్రీ సౌందర్య లహరి పారాయణం జరుగుతుందండి. అందరూ కూడా తప్పకుండా రావచ్చు. మాకు ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది పాల్గొన్నామండి. ఈ రోజు హేమాలక్ష్మి. జై జై వాసవి. నేను శ్రీపీఠం సభ్యురాలని సుచిత్ర నా పేరు. మేము ఇవాళ గురు పూజ చేసుకోవడానికి శివస్వామి గారికి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చాము. ఇవి చేసుకోవడానికి మాకు సహకరించిన మా లీడరు మాకు బాగా సహకరించారు. దానికోసం అమ్మాయికి ధన్యవాదాలు, స్వామి వారికి ధన్యవాదాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అర్చకులు శివస్వామి, శ్రీపీఠం గురువర్యులు లలితా సుకుంఠం మాట్లాడింది. ప్రతి సంవత్సరం గురు పూజ మహోత్సవం శ్రీపీఠం శిష్యులు యొక్క సహాయ సహకారాలు జరుగుతుంటుంది. గురు పూజ మహోత్సవం చాలా శ్రీపీఠం సభ్యులందరూ కలిసి చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ గురు పూజ మహోత్సవానికి చాలా అద్భుతం. శ్రీపీఠానికి 1,10 లక్షలు మొన్న చేశాము. సువాసిని పూజ చేశాము. 1100 మందికి చీరలు పెట్టాము. కన్యకా పరమేశ్వరి గుడిలో శ్రీపీఠం తరఫున 1 కోటి పిల్లలు పారాయణం చేసి చీరలు పెట్టాము. ఇది నెక్స్ట్ ఏంటంటే 2 కోట్లు లలితా సహస్రనామ పారాయణం పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాము. శ్రీపీఠం అన్ని ఊళ్ళో కూడా చేస్తున్నారు.
కన్నికాపురం మెయిన్ ఇక్కడే ఉంటాం మేము. అందువల్ల ఉదయం ఇక్కడ సోమవారం సౌందర్య లహరి, మంగళవారం నాడు లలిత సరస్నామం, బుధవారం నాడు విష్ణు పారాయణము,